అందరికీ నమస్కారం అండి. ఈరోజు కురుమద్దాళి విజయలక్ష్మి గారు రచించిన అందమైన అపశృతి అనే కథను విందామా? అటక మీద మురారీదేవుణ్ణి అమ్మ చూస్తే ఇంకేమైనా ఉందా? దొంగ దొంగ అని అరిచి 10 మందిని పోగు చేసేది. అంత టైం కూడానా? ఈ లోపలే మురారీదేవుడు అటక మీద నుంచి కిందకి ఓ గెంతు అమ్మని, ఈ రోజెంత ఆపద తప్పింది. తల్లితో అబద్ధం ఆడదు శృతి. నిచ్చెన విషయంలో అబద్ధం ఆడినందుకు విచారిస్తున్న శృతి ఆపద తొలగిందన్న ఆలోచన కలగగానే ఎంతో ఆనందించింది. వరుసపెట్టి దేవతలందరికీ శతకోటి నమస్కారాలు పెట్టుకుంది మనసులో. పెద్దబాండీ కావాలని గిరిజమ్మగారి మనవడొచ్చాడు. వాడిని అటకెక్కి తీయరా అన్నాను. వాడికేమో మోకాళ్ళు బెణికిందంట. అటకెక్కలేను అన్నాడు. నువ్వు వస్తావేమో అని చూశాను, రాలేదు. బాండీ కోసం కబురంపి అరగంట అయింది. సరే నేనే తీద్దామని నిచ్చెనేశాను. నువ్వు వచ్చావు అంది సీతమ్మ. భలే దానివే, అసలు ఆ బాండీ అటక మీద లేదు, వంటింట్లో మూలనే పడేసి ఉంది. నువ్వు ఊరికెళ్ళేటప్పుడు బాండీ అటక మీద పడేయమని చెప్పి వెళ్ళావా? బద్దకించి నీ అక్కడే ఉంచాను అంది శృతి. నీ బద్ధకం నాకు తెలియదా? ముందు వంటింట్లో చూస్తే పోయేదానికి అటక్కి నిచ్చెనేశాను. సరేలే, ఇప్పుడేమైంది కానీ ఆ బాండీ ఇటు తెచ్చిపెట్టు, గిరిజమ్మగారికి ఇచ్చి వస్తాను అని ఓ నిట్టూర్పు విడిచింది సీతమ్మ. ఇప్పుడు నువ్వు వెళ్ళకపోతే ఏమమ్మా అంది శృతి. పనేం లేదు, బాండీ ఇచ్చి కాసేపు కూర్చుని వస్తాను. అన్నయ్య వచ్చినా నువ్వు ఉంటావు కదా ఇంట్లో అని బాండీ తెచ్చి ఇచ్చింది శృతి. తలుపు జాగ్రత్త అంటూ గిరిజమ్మగారింటికి బయలుదేరింది సీతమ్మ. తల్లి అటు వెళ్ళగానే తలుపు బిగించింది శృతి. అమ్మ పెత్తనాలు చేసి వచ్చేటప్పటికి దాదాపు 2 గంటలు పడుతుంది. అన్నయ్య అరగంట అటు ఇటుగా రావచ్చు. అమ్మ అన్నయ్య వచ్చే లోపల ఈ దేవుడి సంగతి చూడాలి అనుకుంటూ పెద్ద స్టీలు పీట వేసుకుని ఎక్కింది శృతి. అటక మీద మురారీదేవుడు ముడుచుకొని అటు తిరిగి పడుకుని ఉన్నాడు. ఇష్ ఇష్ అని పిలిచింది శృతి. అలాగే పడుకుని ఉన్నాడు. ఏయ్ నిన్నే అంది కాస్త స్వరం హెచ్చిచ్చి. కదల్లేదు, నిశ్చింతగా నిద్రపోతున్నాడు. అటక మీద ఎలా ఉన్నాడో పాపం అని తను జాలిపడింది. కానీ అతనికేం దర్జాగా ఈస్ట్మెన్ కలలు అంటూ నిద్రపోతున్నాడు. అతనేం మామూలు మనిషా బాధపడటానికి? దొంగ, హంతకుడు, రాక్షసుడు అని తిట్టుకుని అటక మీద గట్టిగా కొట్టి చప్పుడు చేసింది శృతి. నెమ్మదిగా అటు నుంచి ఇటు తిరిగాడు మురారీదేవుడు. ఇంట్లో ఎవరూ లేరు, కిందికి దిగిరా, నీతో మాట్లాడాలి. ఏమిటి, నీకంతా ఆటలుగా ఉన్నట్లుంది, లేక ఇంకా నిద్రదయ్యం వదల్లేదా? కిందికి దిగిరమ్మంటున్నాను, వినపడిందా? శృతి స్టూలు మీద నుంచి దిగింది. మురారీదేవుడు వెంటనే అటక మీద నుంచి దిగాడు. బాత్రూంకి వెళ్ళి వచ్చి కుర్చీలో కూర్చున్నాడు. తలెత్తి అతన్ని చూడలేదు కానీ గమనిస్తూనే ఉంది శృతి. ఉదయం మా అమ్మ ఊరి నుంచి వచ్చింది కాబట్టి రాత్రింబవాళ్ళు ఇంట్లోనే ఉంటుంది. నువ్వు అవసరానికి కిందకు దిగడానికి కుదరదు. ఇప్పుడు 1 గంట అలా వెళ్ళొస్తానని తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్ళింది. ఇక ముందు ఇల్లు కదలదు. ఈ ఒక్కరోజే అన్నయ్య నైట్ డ్యూటీకి వెళ్ళేది. 4 రోజులు ఇంటి పట్టునే ఉంటాడు. మహా అయితే ఓ అరగంట అలా బజారు వెళ్ళొస్తాడేమో, అంతే. ఇదంతా నాకెందుకు చెబుతున్నట్లు? శృతికి ఒళ్ళు మండింది. ఏం తోచక నీతో కబుర్లు చెబుదామని చెబుతున్నాను, అర్థమైందా అంది కోపంగా. అర్థమైందన్నట్లు తలాడించాడు మురారీదేవుడు. ఇదిగో, నేను చెప్పవలసింది చెప్పాను, ఆ పైన నీ ఇష్టం. మా వాళ్ళుండగా రాత్రి పగలు కిందకు దిగకుండా ఎంతకాలం అటక మీద ఉంటావు? అసలు ఎలా ఉంటావు? తిండి ఎట్లా? బాత్రూమ్కి వెళ్ళడం ఎట్లా? తిండి మానేస్తే తతిమా అవసరాలు పెద్దగా కలగవు. కిటికీ కమ్ములు పట్టుకుని అటు తిరిగి నుంచుని మాట్లాడుతున్న శృతి కోపం పట్టలేక చెర్రున ఇటు తిరిగి మురారీదేవుణ్ణి నమిలి మింగేసేటట్లు చూసింది. తనకేం పట్టనట్లు కాలు నొక్కుంటూ కూర్చున్నాడు మురారీదేవుడు. అటక మీదనే సజీవ సమాధి అయిపోదలుచుకున్నావా? నాకు ఆ కోరిక లేదు అంటూ తలెత్తి శృతి కళ్ళల్లోకి చూచాడు తీవ్రంగా. కెంపుల్లా ఉన్న మురారీదేవుడి కళ్ళు చూచి ఉలిక్కిపడింది శృతి. నీకేం కోరికలున్నాయో నాకు అనవసరం. ఇందాక నేను ఇంట్లో లేను. నిచ్చెన వేసుకుని అమ్మ అటక ఎక్కిపోయింది. ఆ పైన నీకంతా తమాషాగా ఉన్నట్టుంది. సమయానికి నేను రావటంతో అమ్మని అటక ఎక్కనీయకుండా చేశాను. అది తలుచుకుంటేనే భయంగా ఉంది. అప్పటి గుండెదడ ఇప్పటిదాకా అలానే ఉంది. అయ్యో, నీ అయ్యోలు సానుభూతి నాకేం అక్కర్లేదు. ఇక్కడ ఉండటం ప్రమాదం. రాత్రికి మకాం మార్చేయి. ఎవరికి ప్రమాదం? శాంతంగా అడిగాడు మురారీదేవుడు. 2 చేతులలో తల ఇరికించుకొని కణతలు నొక్కుంటూ ఉండిపోయింది శృతి. తలనొప్పా? నువ్వే నాకు పెద్ద హెడేక్. ఇది చెప్పడానికా నన్ను రాజసౌధం నుంచి కిందకి దింపావు? ఆ నవ్వొకటి, సిగ్గు లేకపోతే సరి. జానడు బెత్తెడు అటక మీద ఇరుక్కొని కాలం గడుపుతున్నావు. రాజసౌధం అంట, రాజసౌధం. అమ్మో అన్నయ్యో, నిన్ను చూస్తే అరబడమో మరేదో జరుగుతుంది. నీ క్షేమం కోసం మా ప్రాణం తీస్తావు. చల్లగా సాగుతున్న మా సంసారం నాశనమవుతుంది. అంతవరకు తీవ్రంగా ఉన్న శృతి గొంతు
బొంగురు పోయింది. కళ్ళ నిండుగా నీళ్లు ఉబికి వచ్చాయి. కళ్ళు తుడుచుకునే ప్రయత్నం చేయలేదు. ఇందాక అమ్మ బాండీ కావలసి వచ్చి నిచ్చెన వేసుకుని అటక ఎక్కబోయింది. సమయానికి నేను వచ్చి అమ్మని అటక ఎక్కనీయకుండా చేశాను. నేను అప్పుడు రాకపోతే ఏమయ్యేది? అటక మీద ఉన్న నిన్ను అమ్మ చూచి దొంగ దొంగ అని కేకలు పెట్టేది. నీవు అమాంతం అటక మీద నుంచి దూకి అమ్మని నీ రివాల్వర్కి బలి చేసేవాడివి. తిన్న ఇంటి వాసాలు లెక్క పెట్టే రకాన్ని కాదు శృతి. ఈ మురారీదేవుడు ముద్దుకి ముద్దు గుద్దుకి గుద్దు ఇస్తాడు. నీ ఊహ నీ భయం అనవసరం. అమ్మ చూసేది అయ్య చూసేది. ప్రస్తుతం నేను ఇక్కడ నుంచి కదిలేది లేదు. మురారీదేవుడి మీద అసహ్యాన్ని చూపుల్లోనూ కోపాన్ని పళ్ళు పటపటలాడించడంలోనూ చూపింది శృతి. అతన్ని ఏమీ చేయలేని నిస్సహాయతతో కంపించిపోయింది. నీ కోపాగ్ని జ్వాలలకే శక్తి ఉంటే మాడి మసి అయిపోయేవాడిని శృతి. నీ పరిస్థితి నాకు తెలుసు. కానీ ఈ సమయంలో అసహాయుడిని. నిన్ను అర్థం చేసుకున్నాను. ఒక్కసారి నన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. కాలు సెప్టిక్ అయింది. అడుగు తీసి అడుగు పెట్టడానికి నా వల్ల కాదు కదా. నన్ను పుట్టించిన బ్రహ్మకి కూడా అసాధ్యం అంటూ లుంగీ పైకి లాగి కాలు చూపించాడు మురారీదేవుడు. చీముతో బురబురలాడుతున్న గాయాన్ని చూడగానే శృతి గుండె ఆగిపోయినంత పనయింది. ఆరి భగవంతుడా, ఇతను మనిషా మానా? ఆ కాలు నీలంగా అయిపోయింది. వాపు చీము నిజంగా సెప్టిక్ అయింది. ఇలాగే మరో 4 రోజులుంటే డాక్టర్ కాలు కొట్టేస్తాడు. లోపలే అనుకోబోయిన శృతి అప్రయత్నంగా పైకే అనేసింది. అవును, అప్పుడు ఈ స్థానంలో కొయ్యకాలు పెడతారు. చాలా తేలిగ్గా చెప్పాడు మురారీదేవుడు. ఇదిగో, నీకు అసలు దిగులు చింత లేదు. హాయిగా అటకెక్కి కూర్చున్నావు. ఇప్పుడు ఏం జరిగినా అవస్థపడేది నేను. ఇక్కడి నుంచి నీవు వెళ్ళటమే మంచిది. ఏం చేయాలో నాకు తెలుసు. బజార్ నుంచి నేను చెప్పినవి తెచ్చావా? తేలేదు. తేను. శృతి ఆవేశంగా కుర్చీలోంచి లేచి నుంచున్న మురారీదేవుడు కాలు కలుక్కుమనగా బాధతో గిలగిలలాడుతూ కుర్చీలో నిస్సహాయంగా అలా కూర్చుండిపోయాడు. శృతి చూస్తూనే ఉంది. అతను దంతాలు బిగబట్టి నొక్కి ఉంచడం వల్ల దవడ ఎముకలు పుడుచుకు వచ్చి ముఖం వికృతంగా మారింది. ఎంతో శ్రమకొర్చి ఆవేశాన్ని అదుపులో పెట్టుకో ప్రయత్నిస్తున్నాడని ముఖ కవళికలే చెబుతున్నాయి. శృతి ఏమనుకుందో కిటికీ దగ్గర నుంచి కదిలింది. బజార్ నుంచి తెచ్చి దాచిన కాటన్ మందులు అతని ముందు ఉంచింది. అవి చూడగానే మురారీదేవుడి ముఖం వికసించింది. మాటలలో కృతజ్ఞత వెల్లివిరుస్తుండగా, థ్యాంక్స్, నీకు రుణపడిపోతున్నాను. నీలాంటి మంచి పిల్ల రుణం తీర్చుకునే రోజు వస్తుందా అన్నాడు. ఏ జన్మలోనో నీకు రుణపడి ఉంటాను. ఈ జన్మలో ఇప్పుడు నా పీక మీద కూర్చుని తీర్చుకుంటున్నావు. చాలు చాలు. నేను ఆపదల పాలు కాను అక్కర్లేదు, నీవు రక్షించను అక్కర్లేదు. ఏమనుకున్నాడో మురారీదేవుడు ఆ విషయం వదిలేశాడు. ఓ గిన్నెతో వేడి నీళ్ళిస్తే కాలు శుభ్రం చేసి గాయానికి కట్టుకట్టేస్తాను. ఉంటే ఓ కప్పు కాఫీ కూడా అంటూ నాన్చుతూ ఆగాడు. మౌనంగా వంటింట్లోకి దారితీసింది శృతి. శృతి స్టవ్ మీద నీళ్లు పడేసి కాఫీ కలుపుకుని వచ్చింది. శృతి వచ్చేసరికి పక్కనే అలమరలో ఉన్న థర్మామీటర్ తీసి చూసుకుంటున్నాడు మురారీదేవుడు. శృతిని చూస్తూనే 104 అన్నాడు. జ్వరమా? కంగారుగా అంది శృతి. కాదు, బయట ఎండ ఎన్ని డిగ్రీలు కాస్తుందో చెప్పాను వ్యంగ్యంగా అని శృతి చేతిలో కాఫీ కప్పు విసురుగా లాక్కున్నాడు మురారీదేవుడు. ఓ పక్కన చస్తున్నా పులిలా గాండ్రింపు జరుగుతుంటే సరి అనుకుంది శృతి. ఏమన్నా మాట్లాడితే ప్రయోజనం లేని మాటలు పెరగడం తప్ప ఏముంది? మురారీదేవుడు కాఫీ తాగడం పూర్తి చేసేసరికి శృతి వేడి నీళ్లు, తను బజార్ నుంచి తెచ్చిన కాటన్ మందు సామాగ్రి అతని ముందు పెట్టింది. అతని వేళ్లు చకచకా పనిచేస్తుంటే చూస్తూ నుంచుంది శృతి. మురారీదేవుడు గాయాన్ని శుభ్రం చేశాడు. ముందుగా చీము నొక్కేసి డెట్టాల్తో తుడిచి మందు రాసి గాజుగుడ్డ పైన కప్పి కట్టుకట్టేశాడు. అనుభవం ఉన్న డాక్టర్లా ఆ పని పూర్తి చేసి ఇంజెక్షన్ చేసుకోవడానికి సిరంజిలోకి మందెక్కిచ్చాడు. అప్పుడు తలపైకెత్తి శృతిని చూస్తూ, ఇంజెక్షన్ చేయడం వచ్చా అని అడిగింది. నేను నర్సుని కాదు అంది శృతి. ఆ మాటకొస్తే నేను డాక్టర్నీ కాదు అంటూ జబ్బలో సూదిపోనిచ్చి ఒక చేత్తో తానే ఇంజెక్షన్ చేసుకున్నాడు మురారీదేవుడు. శృతి ఆశ్చర్యపోవడం చూసి, ఎందుకలా నోరు తెరుచుకు చూస్తావు? నోట్లోకి ఈగలు పోతాయి అన్నాడు నవ్వుతూ. నేనే నోరు తెరుచుకు కూర్చోలేదు. నాకిదే పనా? ఈ కాలంలో గుడ్డి ముసలమ్మ కూడా ఇంజెక్షన్లు తనకు తానే చేసుకోగలదు అంటూ గయ్యేమంది శృతి. శృతిని తేరిపార చూసి, నువ్వు కోపంలో మరింత అందంగా ఉంటావు శృతి అన్నాడు మురారీదేవుడు. శృతి చెర్రున పక్కనే ఉన్న టేబుల్ మీద పేపర్ వేటి చేతిలోకి తీసుకుంది. చటుక్కున ముఖానికి చెయ్యడ్డం పెట్టుకున్నాడు మురారీదేవుడు. వీధి గేటు తీసిన చప్పుడు కిర్రుమన్న తలుపు శబ్దం అయ్యింది. శృతి చేతిలోంచి పేపర్ వేటి జారిపోయింది. మురారీదేవుడు ఠకీవని కుర్చీలోంచి లేచి స్ప్రింగులా ఎగిరి అటక ఎక్కాడు. శృతి ఏమాత్రం ఆలస్యం లేకుండా వేడి నీళ్ల గిన్నె, కాటన్ తదితర సామాన్లు అక్కడి నుంచి తీసేసింది. అమ్మాయి శృతి, తలుపు తీయి, సీతమ్మ బయట నుంచి తలుపు తట్టుతూ పిలిచింది. వస్తున్నానమ్మా అంది శృతి.